చెప్పేశాడు. సెకండ్, అమ్మఒడి తల్లికి వందనం. అమ్మఒడికి జగన్మోహన్ రెడ్డి 13,000 వేశాడు, 15,000 అని చెప్పి మోసం చేశాడు. మేము వస్తే 15,000 ఇస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అని కూటమి ప్రభుత్వం చెప్పింది. ఒక సంవత్సరం అన్నది తల్లికి వందనం గొడవ ఎత్తుకోలేదు. మరుసటి సంవత్సరం వచ్చింది, రెండో సంవత్సరం. వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజున 13,000 వేస్తున్నారు. ఎవరికి 15,000 అన్నది పడినట్టు ఎవరన్నా చూపెడితే వాళ్ళకి నేను క్యాష్ ప్రైజ్ ఇస్తాను. 15,000 పడిందని ఎవరన్నా వచ్చి నాకు ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తాను, ఇంకో 15,000. అంటే వాళ్ళు చేసిందే మీరు చేస్తున్నారు. అంతేకాకుండా మీరు చేస్తున్నది ఏంటంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఇప్పటికీ 75%కి ఇంకా తల్లికి వందనం అన్నది పడలే. మీరు సూపర్ 6 అన్నారు, సూపర్ 6లో ఏది నెరవేర్చలేదు. ఫస్ట్ వాగ్దానం కూడా ఒకటి ఇది వేస్తున్నారు రెండో సంవత్సరంలో. ఇకపోతే ఇంకా 5 పథకాలు ఉన్నాయి. ఏంటి 5 పథకాలు? ఏంటి 5 పథకాలు అంటే నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. దాని పరిస్థితి ఎంతవరకు వచ్చింది? రెండవది, రైతులకి భరోసా. రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తా అన్నారు. మరి లాస్ట్ ఇయర్ సంవత్సరం బట్టి ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇస్తారా? ఎంతవరకు వచ్చింది? మూడవది, ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు మీరు ఇస్తా అన్నారు. ఎంతవరకు వచ్చింది? ఒక్కరికన్నా ఇచ్చారా? ఎప్పటి నుంచి ఈ యొక్క పథకాన్ని మీరు ప్రవేశపెడతారు? నాలుగవది, ప్రతి కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. 3 సిలిండర్ ఇస్తా అన్నా చెప్పి ఈ ఒక్క సంవత్సరంలో 1 సిలిండర్ ఇచ్చారు, కానీ ఇంకో 2వ సిలిండర్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారు? సంవత్సరం అయిపోయింది. అంటే 2వ సంవత్సరం 5 సిలిండర్లు ఇస్తారా, లేకపోతే 3 ఇస్తారా? అసలు ఇస్తారా ఎవరా? ఇకపోతే 5వది వచ్చేటప్పటికి మనం ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి ప్రవేశపెడతా ఉన్నారు. అంటే ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు. ఒక్క పథకాన్ని కూడా మొదటి సంవత్సరం ఫుల్ఫిల్ చేయకుండా మీరు దాటివేసి ప్రజల్ని మోసం చేసి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. కాబట్టి మీరు ప్రభుత్వంలో మీరు నైతికంగా మీరు అనర్హులు. ప్రజల్ని పరిపాలించడానికి మీరు అనర్హులు. అంతేకాకుండా పోలవరం కంప్లీట్ అవ్వకుండా బనగానపల్లి అని మీరు న్యూసెన్స్ చేస్తా ఉన్నారు. బనకచర్ల నాకు తెలుసు, మనోళ్ళు కరెంట్ తీసేస్తారని తెలుసు నాకు. ఎవరో లైవ్ పెట్టుంటారు, లైవ్ పెట్టగానే మనకి కరెంట్ తీసేస్తారు. మామూలే మనకి. మరి లైట్లు పెట్టుకోవాలి కదా. ఎప్పుడు ఉన్నదే లైవ్ వెళ్తుందంటే వెంటనే కరెంట్ వాళ్ళకి ఫోన్ వెళ్తుంది, వెంటనే తీసేస్తారు. ఫోన్లో మళ్ళీ వచ్చేసింది. పోసాలు మందే పొరపాటు అయి ఉంటుంది మనం అలా మాట్లాడటం. ఏమైనా కానీ పోలవరం కంప్లీట్ చేయకుండా బనకచర్ల అన్నది కట్టడం కరెక్ట్ కాదు. అంతకుముందు కూడా పోలవరం జరుగుతున్నప్పుడే
పట్టిసీమల ఎత్తిపోతల పథకం పెట్టారు. దానివల్ల ఇప్పుడు పోలవరం అయితే పట్టిసీమల ఎత్తిపోతల పథకం ఎందుకు వస్తుంది? ఎందుకు? పోలవరం అయిపోతే ఇటు విశాఖపట్నంకి వెళ్తుంది నీళ్లు, ఇటు రాయలసీమకి వెళ్తుంది. మళ్ళీ ఈ ప్రాజెక్టులు ఎందుకు? ఈ ప్రాజెక్టులు ఎందుకంటే కమిషన్లు, జోబులు నింపుకోవడానికి, ముఖ్యమంత్రికి ప్రభుత్వంలోని పెద్దలు జోబులు నింపుకోవడానికి ఈ ప్రాజెక్ట్. అంతేగాని వీటి వల్ల నిజంగా ప్రయోజనం ఉంది. 81,000 కోట్ల ప్రాజెక్టు గోదావరి బనకచెర్ల. ఇప్పుడు దానివల్ల ఎవరికి అబ్జెక్షన్ లేదని అంటుంటే, మనకి అసలు పోలవరం ఎందుకు కంప్లీట్ చేయరు? ముందు పోలవరం కంప్లీట్ చేసి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్తే సంతోషిస్తారు. అలాగే రాజధానిని కంప్లీట్ చేసి ఇంకో 40 ఎకరాలు కావాలంటే అర్థం ఉంది. రాజధానిలో ల్యాండ్ 90% ల్యాండ్ ఖాళీగా పెట్టుకుని ఇంకా 40,000 ఎకరాలు అంటే ఏం ప్రభుత్వం ఇది? ఏంటి ప్రభుత్వం? ఏంటి దీనికి రహస్యం ఏంటి? దీని మీద ఏమైనా కమిషన్లు వస్తున్నాయా ఏంటి? కాబట్టి ఈ విధానాలు ఏం కూడా మంచిగా లేవు. ప్రభుత్వం తమ విధానాలు మార్చుకోవాలి. రోడ్లన్నీ వేసామన్నారు. మొన్న కాకినాడలో ఒక యాక్సిడెంట్ మనం చూసాం. రెండు ఫ్యామిలీలు పూర్తిగా చనిపోయారు. అక్కడ ఎలా ఉందంటే స్పీడ్గా వచ్చేస్తే ఆ బ్యాలెన్స్ ఆపుకోలేక డివైడర్ని కొట్టారు. అక్కడికి సడన్గా అది కట్ అయిపోయింది. నేను వెళ్ళి చూశాను ఆ ప్రాంతాన్ని. ఈ సంవత్సరంలో రోడ్లన్నీ పూర్తి చేస్తా ఉన్నారు. ఆ రోడ్డు కూడా ఇంకా ఈ రోజు కూడా పూర్తవుతుంది. నిన్న యోగా డే అని పెట్టారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి వై జంక్షన్ సెంటర్ నుంచి లాలాజర్ వరకు ఒకవైపు మూస్తారు. సరే, యోగా గురించి మూస్తారు, బాగానే ఉంది. రెండో వైపు వెహికల్స్ వదిలేశారు. 2 కార్లు గుద్దుకున్నాయి రాత్రి. మేజర్ యాక్సిడెంట్ అయింది. ఎవరు బాధ్యత వహిస్తారు? పోలీసులు, కనీసం ట్రాఫిక్ పోలీసులన్నా పెట్టాలి కదా. ఈ ప్రభుత్వ విధానం మరి యోగా డే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో మనకు తెలుసు. ప్రజాధనాన్ని ఈ ఆర్భాటాలకి లేకపోతే మోగుడిని పొగడ్డానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మొన్న మోడీ అమరావతి వచ్చినప్పుడు ఒక 5 లక్షల జనం తీసుకొచ్చి భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈవేళ 5 లక్షల యోగా అని చెప్పి ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఉన్నారు. పోనీ మోడీ మనకు ఏమైనా ఇస్తున్నాడా? 50 రోజులకే ఇన్ని చేయాలా? 50 రోజుల ఎఫెక్ట్ ఎలా ఉంటుందని నాకు అర్థం అవట్లేదు. 50 రోజులకి ఇన్ని పనులు చేసి ఇంత మెప్పు పొందాలా? అతనేమో మనకి ప్రత్యేక హోదాయుడు, పోలవరంకి నిధులివ్వడు, రాజధానికి అరకొర నిధులు ఇస్తాడు, ఉట్టి చేతులతో వస్తాడు, వెళ్ళిపోతాడు. అతనికి మటుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పోటీ పడిగి మరి భారతదేశాన్ని ప్రపంచంలోనే తలవంచుకునేలా చేశాడు మోడీ. జరుగుతున్న యుద్ధాన్ని అంత ముందు వరకు పీఓకుని మేమే స్వాధీనం చేసుకుంటాం అన్నాడు. జరుగుతున్న యుద్ధాన్ని అమెరికా ఒత్తిడితో ఆపేశాడు. కష్టపడి మొత్తం మీద పాకిస్తాన్ని అమెరికా ప్రెసిడెంట్ ఒప్పించి మొత్తం మీద మోడీ అమెరికా వల్ల కాదు పాకిస్తాన్ అడిగితే మటుకు యుద్ధాన్ని ఆపేస్తారా? ఇజ్రాయెల్ని అడుగుతున్నారు. ఇజ్రాయెల్ ఏమైనా యుద్ధాన్ని ఆపేస్తుందా? తమ లక్ష్యం ఏంటి? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉండకూడదు, ఉంటే తమ దేశానికి ప్రమాదం. కాబట్టి దాన్ని అంతం చేసే వరకు యుద్ధం చేస్తానట్టు ఎక్కడ తగ్గట్లేదు. అటువంటి స్పష్టమైన విధానంతో ప్రధానమంత్రి అన్న మనిషి ఉండాలి. అటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఎక్కడ కనబడుతుంది? లొంగుబాటు ధోరణి. ఇంతకుముందు అలీన ఉద్యమం చేసింది ఇండియా. అలీన ఉద్యమంలో నాయకత్వం వహించి మూడో తరం దేశాలన్నిటికీ నాయకత్వం వహించి న్యాయం గురించి పోరాటం చేసింది. ప్రపంచ దేశాల్లో న్యాయం గురించి అర్జెంటుగా మాట్లాడితే G7 సమ్మిట్కి వెళ్తారు. G7లో మనం మెంబరం కానే కాదు, మనం ఒక ఇన్వైటీ. ఆ ఇన్వైటీగా మనం వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఏం సాధించుకుంటున్నాం G7 ద్వారా? మీ గొప్పతనం తప్పితే ఇంకేం లేదు.
సరే, ఇదొక సబ్జెక్ట్.